ఒక మరణం రాష్ట్రాన్ని కన్నీరులో ముంచెత్తితే కాంగ్రెస్ టీడీపీ రాజకీయ స్వార్థం వైఎస్ కుటుంబాన్ని వేధిస్తోంది. వైఎస్ జగన్ ను టార్గెట్ చేసి వేధిస్తుండటంపై లేఖలో మెదక్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన సత్యనారాయణరాజు తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ భారతి లేఖలపై స్పందించిన ఆయన ఎదురు చూస్తున్న రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఈ పేరు చెబితే అధికార ప్రతిపక్ష పార్టీలకు వణుకు, సామాన్య ప్రజానికానికి మెరుపు. జగన్ పేద ప్రజల ఆశాజ్యోతి. అందుకే పాలక ప్రతిపక్షాలు కలిసి అతన్ని వేధించి సిబిఐ, ఈడీ రూపంలో ఒంటరిని చేసి ముప్పేట దాడి చేసి జైలుకు పంపి ఆనందాన్ని పొందుతున్నారు. అది తాత్కాలికం. భగవంతుడి దయ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు, ప్రజల అభిమానంతో అతి తొందరలోనే ఈ చక్రబంధాన్ని ఛేదించి ప్రజల మధ్యకొస్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయే కాలంలో జగన్ కు అశేష ప్రజానీకం మద్దతు లభిస్తుంది. అత్యున్నత శిఖరాలు ఆయన అధిరోహిస్తాడు. అందుకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరి మద్దతును చొరగొంటారు ఆయన. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అన్నట్టుగా అభిమానులంతా ఎదురు చూస్తున్న రోజు అతి తొందరలోనే వస్తుంది. అప్పటిదాకా సహనంతో ఉంటూ సేవా కార్యక్రమాలతో ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ఆయన కుటుంబానికి అభిమానులంతా అండగా నిలవాలి. గుండెల్లో వైఎస్ కుటుంబం మీద ఉన్న అభిమానం రాబోయే ఎన్నికల్లో ప్రస్ఫుటించి ఆ గాలిలో ఈ పాలక ప్రతిపక్షాలు కొట్టుకుపోవడం ఖాయం. MNV సత్యనారాయణరాజు, రామచంద్రాపురం, మెదక్ జిల్లా.